వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. సో ఈ వీడియో చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా పొద్దున్న నుంచి, దానికోసమే చేస్తున్నా నేను మై ఫ్రెండ్ యోధన్. సో ఏంటంటే ఈ వీడియో ఒక డిస్క్లైమర్ ఏంటంటే మనం ముందే చెప్పాల్సింది అందరు సబ్స్క్రైబర్స్కి. ఈరోజు ఇప్పుడు చెప్పే టాపిక్ ఫస్ట్ థింగ్ ఇది సబ్జుడిస్లో ఉంది కాబట్టి నేనేం కామెంట్ చేయట్లేదు. జస్ట్ ఈరోజు ఏం జరిగినట్టు చెప్తున్నా, అంతే చెప్తాను. రెండో పాయింట్ ఏంటిదంటే కామెంట్స్ దీనికి డిజేబుల్ చేస్తా. సో దీని గురించి ఎందుకంటే మ్యాటరు మండే ఉంది కాబట్టి దీని గురించి మనం ఎంత మాట్లాడుకోకుండా ఉంటేనే బెటర్. బట్ మన ఆస్పిరెంట్స్ అందరికీ ఒక అప్డేట్ ఇవ్వండి అని అడుగుతున్నారు కాబట్టి ఈరోజు మేము పొద్దున్న నుంచి కోర్టులోనే ఉన్నాం ఇద్దరము. మనం పొద్దున 11:30కి పోయినాము, 11:30 నుంచి అక్కడే ఉన్నాం కాబట్టి జస్ట్ వీ వాంటెడ్ టు షేర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ద హోల్ డే. మేబీ 3 నిమిషాలలో కంప్లీట్ చేస్తాము అంతే. సో ఇదండి. సో యోధన్, మనము ఎప్పుడు పొద్దున 11:30కి పోయినాం కదా, ఎవరు లేరు అప్పటికి. సో వీఆర్ సో ఈగర్ యాక్చువల్లీ ఏం జరుగుతుంది అని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత 11:30 నుంచి వెయిట్ చేసాం, అన్ని కేసులు అయిపోయినాయి. మళ్ళీ లంచ్కి వెళ్ళి వచ్చేసి 2:15కి కూర్చున్నాం. సరే 2:15కి మళ్ళీ వాదనలు వినబడ్డాయి కదా. 2:50 ఆల్మోస్ట్ 2:50కి మన కేసు స్టార్ట్ అయింది, 94 కేసు. సో సుధీర్ సార్ గారు మాట్లాడము స్టార్ట్ చేశారు. సుధీర్ సార్ ఎప్పటి నుంచి 2:50 నుంచి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ గంట పైన మాట్లాడారు. 4 o'clock వరకు మాట్లాడారు. 4 దాకా మాట్లాడారు. 4 o'clock వరకు. తర్వాత 4 నుంచి ఒక 15 to 20 minutes మన రెస్పాండెంట్ అడ్వకేట్ గారు రాహుల్ గారు మాట్లాడారు. సో యోధన్, నీకు ఏమనిపించింది? సుధీర్ సార్ ఏమేమి కవర్ చేసి అనిపించింది? సుధీర్ సార్ ఆస్పిరెంట్స్ పరంగా చాలా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ పెట్టడం జరిగింది. మేజర్ గా అతను నోటిఫికేషన్ ని టార్గెట్ చేశారు. అంటే టీజీపీఎస్సీకి ఎంత పవర్ ఉంది లేదు, అంటే ఓన్లీ విత్డ్రా చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేయలేదు అనే పాయింట్ ని చాలా స్ట్రెస్ చేశారు. చాలా సేపు మాట్లాడారు. వేరియస్ కోర్ట్ జడ్జిమెంట్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, వేరే హైకోర్టు జడ్జిమెంట్స్ ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆయన కీలో కొన్ని గ్లేరింగ్ మిస్టేక్స్ జడ్జి గారికి చూపించడం జరిగింది. థర్డ్ మెయిన్ పాయింట్ ఆయన ఎస్టీ రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఎస్టీ రిజర్వేషన్ గురించి ఎక్కువ మాట్లాడలేదు. సో చాలా ఆర్గ్యుమెంట్ చాలా స్ట్రాంగ్ గా చేశారు. నాకైతే ఆ నోటిఫికేషన్ గురించి చాలా సేపు సార్ టైం ఇచ్చారని అని మాట్లాడినట్టు అనిపించింది. సార్ ఏమంటారు అంటే, నోటిఫికేషన్ మీరు క్యాన్సల్ ఎట్లా చేశారు, అది మీరు మళ్ళీ కండక్ట్ చేయాల్సిన ఎగ్జామ్ ని మీరు క్యాన్సిల్ చేశారు, అది కరెక్ట్ కాదు అని సార్ ఎక్కువసేపు వాదించారు. అది మన అందరికి అర్థమైంది కదా. ఆల్మోస్ట్ ½ an hour పైన దాని గురించి వాదించారు. దానికి మంచి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. ఏది మన టీజీపీఎస్సీ అడ్వకేట్ వాళ్ళు కూడా ఇచ్చారు. ఈవెన్ దేర్ ఆర్గ్యుమెంట్స్ వర్ వెరీ ఫెయిర్ అండ్ స్ట్రాంగ్. వాళ్ళు కూడా ఆర్గ్యుమెంట్స్ ఇచ్చారు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మీరు చూసినట్టయితే లాస్ట్ 15 నిమిషాలు రాహుల్ సార్ కూడా ఆయన వాదన ఆయన కూడా వినిపించారు. ఆయన ఏమన్నారంటే, మేము ఏమి కూడా డీవియేట్ కాలేదు, మా పరిధిలో ఉన్నదాన్ని మేము కరెక్ట్ గానే చేసాము, మీరు చెప్పిన దానికి మేము మా కెపాసిటీలో అంత కవర్ చేసాము అని అన్నారు. సుధీర్ సార్ ఒక పాయింట్ రైజ్ చేసిండు, ఏంటంటే కొత్తగా వచ్చిన క్యాండిడేట్స్ కి మీరు 500 వేకెన్సీస్ కూడా ఎలిజిబిలిటీ ఇచ్చిరని. దానికి కౌంటర్ చేస్తూ టీజీపీఎస్సీ లాయర్ అన్నారు, పాత ఆస్పిరెంట్స్ కి అడిషనల్ 60 వేకెన్సీస్ కూడా మనం ఇస్తున్నాం కదా. అదే ఆర్గ్యుమెంట్ చేయడం. కానీ అక్కడ ఆర్గ్యుమెంట్ సుధీర్ సార్ ఏమన్నారంటే, మీరు పాత అంటే అక్కడ ఈ పాయింట్ కూడా రేజ్ చేశారు, మీరు అప్పుడు ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ కి ఎలిజిబిలిటీ ఇచ్చారు. 22లో ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, అవును. ఈ కొత్త 563లో వాళ్ళని కూడా ఎలిజిబుల్ చేసారు. కానీ ఈ 2 years లో కొంతమంది ఇనెలిజిబుల్ కూడా అయిపోతారు కదా, కానీ వాళ్ళని కూడా మీరు ఎలిజిబిలిటీకి ఇచ్చారు కదా, మరి ఇది కూడా మరి ఇళ్ళని కూడా తీసేయాలి కదా అని ఒక వాదన తీసుకొచ్చారు. అంటే మీరు నాకేం అర్థమైందంటే, యూ హ్యావ్ నాట్ కంపేర్డ్ యాపిల్స్ టు యాపిల్స్ అండ్ ఆరెంజెస్ టు ఆరెంజెస్, అది కరెక్ట్ గా లేదు అని ఆయన వాదించినట్టు అనిపించింది అనమాట. మీరు ఎలిజిబిలిటీ అది నాకు గుర్తు రావట్లేదు, కానీ ఎలిజిబిలిటీ మీద బాగా మాట్లాడారు. నౌ ద బాల్ ఈజ్ ఇన్ జడ్జెస్ కోర్ట్ on how he interprets. అంతే. ఎందుకంటే మా ఆర్గ్యుమెంట్ చూసినంత సేపు 2 వాదనలు స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి జడ్జ్ ఎటువైపు ఇంక్లైన్ అయి ఉన్నాడో నోబడీ కుడ్ మేక్ అవుట్ యాక్చువల్లీ. కరెక్ట్. అందరూ సరే జడ్జి గారు చూస్తున్నారు, మనం ఎంత అందరూ జడ్జి గారు చూస్తున్నారు, జడ్జి ఎటువైపు చూస్తున్నారు, బట్ హీ వాజ్ యాక్చువల్లీ జడ్జి అన్ని సమాంతరంగా వెరీ కంపోజ్డ్. బై ద లుక్స్ ఆఫ్ ఇట్ నోబడీ కెన్ మేక్ అవుట్ యాక్చువల్లీ ఎక్కడ ఎట్ సైడ్ వెళ్తుందని. సో ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా అదే అడుగుతారు, భయ్యా వస్తుందా మండే వస్తుందా అంటే, మండే మనకు వస్తారా తెలియదు. ఈరోజు జరిగిన విషయం అయితే ఇదండి.
ఎందుకంటే అది సబ్సిడీస్లో ఉంది, మనం మాట్లాడొద్దు. ఎందుకంటే జడ్జి విల్ మేక్ హిజ్, మనకు తెలియని ఈక్వేషన్స్, వీ డు నాట్ నో వాట్ ఈక్వేషన్స్ హీ మైట్ సాల్వ్ జడ్జి గారు. సో ఎట్లా వస్తుందో మనకు తెలియదు. బట్ ఈ రోజు జరిగిన విషయం అయితే ఇది. చాలాసేపు సుధీర్ గారు మాట్లాడారు, ఇంకో 15 నిమిషాలు వీళ్ళు మాట్లాడారు. కాబట్టి జస్ట్ వీ వాంటెడ్ టు షేర్ అండ్ అప్డేట్ విత్ యూ. సో ప్రిడామినెంట్గా మాట్లాడింది నోటిఫికేషన్స్, తర్వాత కీ ఇష్యూస్ కూడా సుధీర్ గారు బాగానే చెప్పారు కాబట్టి. అండ్ ఎస్టీ రిజర్వేషన్ కేసు కొంచెమే మాట్లాడారు. అదండి. తర్వాత లాస్ట్కి బయటకు వచ్చిన తర్వాత సుధీర్ గారిని వీళ్ళు కలిశారు. మనం కలవలేదు, అఫ్ కోర్స్ మనం పక్కన ఉన్నాము. సుధీర్ గారిని కలిసి సుధీర్ గారు ఒకటే మాట మాట్లాడుతున్నారు, నాకు వినబడింది అక్కడ పక్కన ఉన్నా. వాట్ ఎవర్ వీ కుడ్ డూ వీ డిడ్, తర్వాత విల్ సీ అని ఆయన కూడా అదే చెప్పారు, వెళ్ళిపోయారండి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. చూద్దాం మనకి ఏమవుతుంది. ఆస్పిరెంట్స్ అల్టిమేట్లీ ఎవ్రీవన్ ఈజ్ విషింగ్, ఈవెన్ వాళ్ళు కూడా ఇప్పుడు టీజీపీఎస్సీ అయినా వాట్ దే ఆర్ ఆల్సో విషింగ్ అండ్ వాట్ ఆస్పిరెంట్స్ ఆల్సో విషింగ్ ఈజ్ నో వన్ షుడ్ బి ఎఫెక్టెడ్. అంతే కదా, వాళ్ళైనా అదే ఎఫెక్ట్. ఇప్పుడు టీజీపీఎస్సీ అయినా వాళ్ళైనా అదే అడుగుతున్నారు, వాళ్ళకు కూడా అదే అనుకున్నారు, వీళ్ళు అదే చేస్తున్నారు. బట్ దేర్ ఆర్ సమ్ కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్ల ఈ డిస్ప్యూట్స్ వచ్చాయని మనకు అనిపించింది. చూద్దాం, హోప్ ద బెస్ట్. అల్టిమేట్లీ ఆస్పిరెంట్స్కి మంచిగా అయితే అందరికీ మంచిదే కదా. అదండి. సో ఇది యోధన్. మళ్ళీ మనం మండే విల్ డెఫినెట్లీ గో, ఎందుకంటే ఇది ఆస్పిరెంట్స్ గా మనం డెఫినెట్లీ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో విల్ అగైన్ గో ఆన్ మండే, విల్ సీ. ఎందుకంటే దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాట్ ఐ ఫీల్. నేను ఎప్పుడు వెళ్ళలే అయితే ఇప్పుడు వరకు. ఈ రోజు నాకు అదే అనిపించింది, అంటే చాలా మందికి చెప్పాలనిపించింది. అసలు అంటే ఇంతవరకు ఎప్పుడు మనం కోర్టు చూడలే కదా, అక్కడ కోర్టు ఎన్వైరన్మెంట్ అంతా కూడా చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే మంచి ఎక్స్పోజర్, అంటే న్యాయ వ్యవస్థ ఇట్లా ఉంటుందా అనేది జ్యుడిషియరీ మీద చాలా గౌరవం పెరిగింది. సో దట్ వీ వాంటెడ్ టు షేర్. వీ విల్ సీ, విల్ కన్వే మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ మండే యాజ్ వెల్ వన్స్ ద రిజల్ట్ ఈజ్ అవుట్. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిగా ఎంజాయ్ చేయండి, చదవండి. వీకెండ్ సాటర్డే సండే మీరు ఇంకేమి కొత్త డిస్కషన్లో కొత్త డౌట్లు ఏం పెట్టుకోవద్దు. కీప్ కంటిన్యూయింగ్ యువర్ ప్రిపరేషన్ అండ్ Monday we will give more updates on what has happened on Monday. అదండి, అంతేనా?